నీళ్ళ మార్పుతోటి గూడా చర్మంలో ట్యానింగ్ వస్తుందా? నీళ్ళ మార్పే కాకుండా బ్యాడ్ సోప్స్ వాడితే కూడా మీకు ట్యానింగ్ వస్తుందా? అలానే ఇతరితర ఫేస్ వాషెస్ మారుస్తుంటే కూడా ట్యానింగ్ రావచ్చా? అవుననే సమాధానం. మీకు ఒకవేళ వాటర్‌లో హార్డ్‌నెస్ ఉంటే గనక, ఎక్కువ పొల్యూషన్ ఉంటే గనక, లేకపోతే మీకు ఇతరత్ర పీహెచ్ కానీ మీకు ఎక్కువ ఉంటే గనక, దాంతో కూడా మీకు ప్రాబ్లమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటర్ తోటి నలుపనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ప్రదేశాల్లో మార్పొచ్చినప్పుడు దాని వల్ల కూడా మీకు నలుపనేది వస్తూ ఉంటుంది. అలానే సబ్బులతోటి కూడా మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇష్టమున్న సబ్బు తీసుకొని ప్రతిసారి మీరు సబ్బులు మారుస్తుంటే గూడా ఫేస్‌కి మీకు నలుపొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డ్రైనెస్ అవుతుంది. దానివల్ల డ్యామేజ్ కూడా అవుతుంది. అలానే ఫేస్ వాషెస్ కూడా మీరు ఇష్టమున్నయి వాడుతూ ఉంటే దానివల్ల గూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మీరు మంచి స్కిన్ కేర్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్ కేర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేది సన్ స్క్రీన్. తర్వాత వచ్చేది మాయిశ్చరైజర్. తర్వాత వచ్చేది సీరమ్. అలానే గ్లూటథైన్, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ ఉన్న వైటమిన్ సి ఉన్న టాబ్లెట్స్. అలానే మంచి ఫేస్ వాష్. ఈ 5ని మీరు మంచిగా సెలెక్ట్ చేసుకొని చర్మాన్ని ఆ విధంగా చేసుకోవచ్చనమాట. మనకి సన్ స్క్రీన్స్ అనేటివి నాన్ ఆయిలీ, నాన్ గ్రీజీ, నాన్ కొమిడోజెనిక్ మంచిగా చర్మంలో ఇమిడిపోయే సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సన్ స్క్రీన్ ఎంత పెడుతూ ఉంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అంత మనకి కంట్రోల్‌లోకి వచ్చేస్తూ ఉంటుందనమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి అంత కంట్రోల్‌గా తగులుతూ ఉంటే మనకి నలుపు కూడా మనకి ఎక్కువగా ప్రొడక్షన్ కాకుండా ఉంటుంది. వాటర్ కూడా మీరు ఎప్పుడు ఎలాంటిది యూజ్ చేయొచ్చనంటే ఒకవేళ మీకు వాటర్‌తో తేడా వస్తుందని అనిపిస్తే కనుక ఆర్ఓ వాటర్ సిస్టమ్ కానీ, లేకపోతే మీకు డ్రింకింగ్ వాటర్ నుంచి గాని మీరు తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫేస్‌కి, జుట్టుకి నేనెప్పుడు డ్రింకింగ్ వాటరే యూజ్ చేయమని నేనెప్పుడు చెప్తూ ఉంటానండి. ఎందుకనంటే వాటర్ తోటి కూడా ఇంపాక్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలానే ముఖ్యంగా ఏంటనంటే చర్మంలో ట్యానింగ్ ఉన్నప్పుడు మనకి మంచి హైడ్రా ఫేషియల్ ప్రొసీజర్స్, స్కిన్ బూస్టర్ థెరపీస్ ఇలాంటివి అనేక రకమైన కన్జర్వేటివ్ ప్రొసీజర్స్, మంచి ట్రీట్మెంట్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. లేజర్ టోనింగ్, బ్లూ టోనింగ్ అలానే మీకొచ్చేసి కెమికల్ పీల్స్, ఎన్ఏఆర్ఎఫ్, ఎల్ఏడిడి థెరపీస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది అనంటే మీ చర్మాన్ని చూసి మేము చెప్పగలుగుతాం.